ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో విద్యా కుసుమాలకు ప్రశంసల పట్టాభిషేకం జరిగింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మెరిసిన విద్యార్థులను ఆమె ఘనంగా సన్మానించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తమ ప్రతిభను గుర్తించి హోంమంత్రి వారిని సత్కరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విద్యా కుసుమాల అభినందన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత తన స్వంత నిధులతో 10వ తరగతి పరీక్షలో 101 మంది మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థులు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 50 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, ప్రభుత్వ పాఠశాలలే నిజమైన శిక్షణ మందిరాలని, ఉపాధ్యాయులు కనిపించే దేవుళ్ళు అని పేర్కొన్నారు. ఇక తాను కూడా ఉపాధ్యాయులుగా తన జీవితం ప్రారంభమైన విధానాన్ని ప్రస్తావించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విద్యారంగం పట్ల తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాక విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణలను హోంమంత్రి అనిత ప్రశంసించారు. విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులందరితోనూ కలిసి భోజనం చేసి ఆత్మీయంగా గడిపారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. విద్యా కుసుమాలను గుర్తించి వారి కృషి, వారి వెనుక తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కఠోర శ్రమను గౌరవించి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రతి ఏడాది ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంకల్పించినట్టు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి సుమారుగా ఫస్ట్, సెకండ్ మార్కులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విద్యార్థుల్ని సన్మానించుకోవాలని ఒక మంచి దృక్పథంతో పాయకరావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ మీదకు డిఓ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మీటింగ్ని అయితే అరేంజ్ చేశారు. ఈరోజు మా తాలూకు ముఖ్యమైన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా చాలా మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఈరోజు చదివించుకోలేకపోతున్నామని చెప్పి కూలి పనులు పంపించుకునే తల్లిదండ్రులు కానీ, చదువుకోలేకపోతున్నామని బాధపడే పిల్లలు కానీ ఈరోజు పెద్ద డబ్బులు ఉంటేనే చదువు ఉంటుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ ఈరోజు అన్ని విషయాలని కూడా సపోర్ట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా గౌరవ లోకేష్ గారికి, ఐటీ శాఖ మంత్రులు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.